అని ఉడిక్కి పడి లేచి బెడ్డుందా లేదా అని ఎత్తుక్కుంటారంట. ఎత్తుక్కుంటారమ్మా? నిద్రలో తక్కువ నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పిల్ల ఉందా లేదా? ఏ రోజైనా కడుక్కున్న వాళ్ళని దేవుడు ఉన్నాడా లేడా అని పక్కన జీవం గల దేవుని సంఘం అని పేరు పెట్టేసుకుందాం, జీవలోకానికి వెళ్ళిపోతాం అనుకునేగలరు మీరు. అయ్యో దేవా, అట్లా వెళ్ళలేరు. ఏ పేరు పెట్టుకున్నా నీ పక్కన యేసు లేకపోతే ప్రయోజనం లేదండి. నువ్వు ఆయన ముందు నిలబడ్డప్పుడు నిన్ను దేంతో పోలుస్తాడో తెలుసా? ఆయన నిన్ను దేంతో పోలుస్తాడో తెలుసా? గచ్చికేలిపురంలో ఇల్లు కట్టావా? దాడుకున్నావా? ఆశీర్వాదాలు దొరికాయా? సంఘంలో పెద్దకున్నావా? ఎన్నిసార్లు బైబిల్ చదివావు? ఏం నేర్చుకున్నావు? ఇలా పోల్చాడు. ఎలా పోలుస్తాడో తెలుసా? మీకే ఎలా పోలుస్తాడో తెలుసా? తెలీదా? తెలియదు కదా. యేసు ప్రభు వారిని నిలబెడతాడు. యేసు ప్రభు వారు డేవిడ్ అనుకోండి. ఈ యేసు ప్రభు వారి గుణ లక్షణాలు ఎన్ని డేవిడ్ గుణ లక్షణాలతో మ్యాచ్ అవుతున్నాయని పోలుస్తాడు. వీడు ఎంతలాగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాడు. ఎన్ని గుణ లక్షణాలు యేసు ప్రభు వారిలో ఉన్నాయో అవన్నీ నీ గుండె లోతుల్లో, నీ బ్రతుకులో కనబడుతున్నాయో లేదో పోలుస్తాడు. నీకెంత వాక్యం తెలుసు, నువ్వెన్నిసార్లు బైబిల్ చదివావు, ఎన్ని ఆదివారాలు వెళ్ళావు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు అటెండ్ అయ్యావు, యూట్యూబ్ లో ఎన్ని వాక్యాలు విన్నావు, ఎంతమంది దైవజనుల దగ్గర టచ్ 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 అని చెప్పి తల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకున్నావు. చూడ ఓన్లీ వన్ కంపేర్, వెదర్ యు మ్యాచ్ విత్ జీసస్ ఆర్ నాట్. నువ్వు యేసుతో సరి సమానుడిగా ఉన్నావా లేదా అనే మట్టికే నిన్ను చూస్తాను. అదే నీ కొలత. నీ బ్రతుకు కొలత ఏంటో తెలుసా? ఈ నీతిమంతుడైన యేసు నీతితో నీ నీతి సరిపోతుందా లేదా? ఆయన రక్షించిన తర్వాత, కడిగి పరిశుద్ధిగా చేసిన తర్వాత, ఆయన స్వరూప్యంలోకి నిన్ను మార్చిన తర్వాత, మళ్ళీ ఈ బట్టల మీద మరకైనను, ముడతైనను, మచ్చైనను, డాకైనను పడకుండా ఎంతగా కాపాడావనేది లెక్క. ఇది తప్ప వేరే లెక్క లేదు. ఇది నీకు అర్థమైన రోజు స్టాండ్ విత్ గాడ్. లేయా వాజ్ ఎ డినైడ్ గర్ల్. అబ్రహాము 75 ఏళ్ల వయసులో వాగ్దానం పొందుకున్నాడు. ఎన్నేళ్ళకి నెరవేరింది? తక్కువని ఏదో ఒకటి చెప్పండి రా. 100 ఏళ్ల వయసుకి అంటే ఎన్నేళ్ళు తేడా? అదే మనమైతే ఇప్పుడు నైట్కి వాగ్దానం పొందుకున్నాం అనుకోండి, 24 గంటలు కాగానే ఏమైంది 24 రోజులు అయ్యాయి అనుకోండి. ప్రభువా ఏంది వాగ్దానం ఇచ్చావు? 2 సంవత్సరాలు అయిందనుకో, ఇచ్చావు, ఏంది దీని కథ? 4 అయిందనుకోండి, మీరు కానరారు ఇక్కడ. అబ్రహాంని దేవుడు ఊరికే విశ్వాసంగా చేయలేదు కదా. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని నమ్మాడంట. ఎలా నమ్మాడంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఉన్నోళ్ళు అందరూ కలిసి అబ్రహాము 90 ఏళ్ళ ఇచ్చారా, నీకు ఇచ్చి కాకపోతే ఇంకా పిల్లలు పుడతారని తిరుగుతాడు. అంటే అబ్రహాంలో చిన్న చిరునవ్వు నవ్వేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజన్నా దైవ గ్రంథంలో అబ్రహాం వెళ్ళి, ప్రభువా వాగ్దానం ఇచ్చి 15 ఏళ్ళు అయింది, ఏమైంది దాని కథ అని అడిగాడా లేదా? మీరు అడుగుతారా? మేము అసలే అడగాం సార్, మేము మరీ మంచోళ్ళం, వాగ్దానం కార్డు తీసుకుంటాం అంతవరకే, దాంట్లో ఏం రాసిందో మాకు తెలీదు. ఎందుకంటే పోయి పక్కింటి ఒక్కడికి ఇచ్చి, అరే ఏం రాసి అవునా, మరీ మంచి వాక్యం, మంచిది, బైబిల్ పెట్టేస్తే. ఆమేన్, హల్లెలూయా. నాకు అర్థం కాదు, మీరు వాగ్దానాలు ఎందుకు తీసుకుంటున్నారు?
ఏమా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సంవత్సరం ఆటలో వాగ్దానం ఎందుకు తీసుకుంటారు? ఏ రోజైనా కనీసం మీరు ఆ ప్రశ్న ఉత్పన్నమైందా? ఎందుకు వాగ్దానం తీసుకుంటున్నాను నిర్ణయించండి. గొర్రెలు కదా మనం, ఎవరు ఏం చేస్తే అది చేయడం మనకు అలవాటు. నాకు అర్థం కాదు క్రైస్తవులు ఎందుకు వాగ్దానం తీసుకుంటారో నాకే తెలియదు. నేను ఈ రోజు దాకా ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకు తెలుసా? ఇది మొత్తం నా చేతికి ఇచ్చాడు ఆయన. దీన్ని మొత్తాన్ని నా చేతికి ఇచ్చాడు. దీంట్లో మొక్క ఏరుకోకూడదు, నేను మొక్క ఏరుకోకూడదు. చదవండి కొలస్సీ పత్రిక 1:28 వచ్చిన చదవండి. అక్కడ చక్కటి మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 వచ్చిన రాజు చదువు టక్. ప్రతి మనుష్యుని క్రీస్తునందు, లేదమ్మా తప్పు చదువుతున్నారు, మళ్ళీ చదవండి. రాజు చదువు, నీ బైబిల్ ఏం రాసిందో. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 వచ్చిన ప్రతి మనుష్యుని క్రీస్తునందు, మళ్ళా తప్పు చదువు, సంపూర్ణునిగా చేశా. ఏంటున్నా ఏం రాశారు? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. చాలు. ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని? మరి నీవు ఒక వాక్యము కేరుకొని దాని ద్వారా మీరు సంపూర్ణత ఎలా పొందుకుంటున్నా? నిన్ను సంపూర్ణంగా మార్చేది ఏదైనా ఉందంటే పూర్తి దైవ గ్రంథం. అందుకే ఇది ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు పఠించాలి, ప్రతిరోజు ధ్యానించాలి. దీవారాత్రులు దీన్ని ధ్యానించమని చెప్తుంది బైబిల్. ఎలా ధ్యానించాలంటే ఈరోజు తినకపోతే ఎలా అల్లాడిపోతావో, ఊపిరి పీల్చుకోకపోతే చచ్చిపోతాడన్న మంట మీద ఎలా పుడుతుందో, ఈరోజు దేవుని వాక్యాన్ని పఠించకపోతే చచ్చిపోతానేమో. ఈరోజు వాక్యం చదవకపోతే చచ్చిపోతానేమో. ఊపిరాగిపోయేంత పని. ఎదుటోడు చూసి, ఎవడైనా ఒక అన్యుడు చూసి, నీ స్నేహితుడు ఏమైనా పిచ్చిపడింది దానికి, ఏమన్నా చచ్చిపోతావు చదవకపోతే పిచ్చిదానా? నువ్వు వాడి వైపు తిరిగి నిజమే ఈ రోజు నా దేవుని వాక్యాన్ని పఠించకపోతే, నా ప్రభు హృదయాన్ని తెలుసుకోకపోతే చచ్చిపోతానేమో. ఈరోజు చచ్చిపోతానేమో నేను. ఎందుకో తెలుసా? ఈ జీవ గ్రంథము నాకు దేవుని పరిచయం చేసింది. ప్రభు ఎంత చెప్పింది, ఆయన ఎంత గొప్పడో చెప్పింది, ఆయన ఎంత శక్తివంతుడో చెప్పింది. ఎవరు పట్టించుకొని మనిషిని సైతం ఎంతగా పట్టించుకుంటాడో చెప్పింది. లేయని ప్రతి ఒక్కరు మర్చిపోయారు. స్టిల్ గాడ్ రిమెంబర్ మై ఎఫర్ట్. దేవుడు తన శ్రమను చూశాడని ఆ మొదట పుట్టిన బిడ్డను రూబేను ఎత్తుకుని సంతోషంతో ఉబ్బి తప్పింపైపోయి, ఇక మీదైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో. నా దేవుడు నా శ్రమను కొట్టేశాడు, నా నిందను కొట్టేశాడు, నా అవమానాన్ని కొట్టేశాడు. ఈ రోజు నేను చెప్పుకోవడానికి దేవుడు నాకు బిడ్డను ఇచ్చాడు. అందులోనూ నేను నా చెల్లెలు ఉండంగానే దేవుడు నన్ను దర్శించాడు. నా ప్రభు నన్ను చూశాడు, నా రారాజు నన్ను చూశాడు. నా కష్టం, నా బాధ, నా దుఃఖం, నా వేదన, నా కన్నీరు, నా అవమానం, నా శ్రమ ఎవ్వరు చూడకపోయినా నా ప్రభు చూశాడు. దేవునికి మంచిది.